అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. దీనికి తోడు ట్రంప్ టారిఫ్ల ప్రకటనలో మార్కెట్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ 1300 పాయింట్లకు పైగా నష్టపోయి 73,397 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 400 పాయింట్లు దిగజారి 22,175 వద్ద కదలాడింది. ఐటీ, మెటల్ స్టాక్స్ కుదేలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. దీనికి తోడు ట్రంప్ టారిఫ్ల ప్రకటనలో మార్కెట్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ 1300 పాయింట్లకు పైగా నష్టపోయి 73,397 వద్ద ట్రేడ్ అయ్యింది. నిఫ్టీ 400 పాయింట్లు దిగజారి 22,175 వద్ద కదలాడింది. ఐటీ, మెటల్ స్టాక్స్ కుదేలయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ఉన్నాయి. దీనికి తోడు ట్రంప్ టారిఫ్ల ప్రకటనలు మార్కెట్ల సెంటిమెంట్ను దెబ్బతీసింది. దీంతో మధ్యాహ్నం 1 గంట సమయంలో సెన్సెక్స్ 1428 పాయింట్లు నష్టపోయి 73,183 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 430 పాయింట్లు దిగజారి 22,114 వద్ద కదలాడింది. ఐటీ, మెటల్ స్టాక్స్ కుదేలయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రాజశేఖర్ ఇవాళ చూసినట్టయితే భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ కొనసాగుతున్నాయి. ఇటు సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు, రెండు కూడా నష్టాల్లోనే ట్రేడ్ అవుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సునీత, చాలా రోజుల తర్వాత మరోసారి మార్కెట్ బ్లాక్ ఫ్రైడేగా ఇవాళ మిగిలిపోయే అవకాశం కనపడతా ఉంది. దాదాపు మార్కెట్
1400 పాయింట్ల నష్టాలతో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. శుక్రవారం ట్రేడింగ్ భారీ నష్టాలతోటే స్టార్ట్ అయింది. అంతర్జాతీయ మార్కెట్ లో ప్రతికూల సంకేతాలతో ఒత్తిడి పెరగడంతో ఇండెక్స్ భారీగా నష్టాల్లో వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఐటీ అండ్ మెటల్ షేర్స్ దాదాపు భారీగా నష్టపోయాయి. ఈ మధ్య కాలంలో ఐటీఐ అండ్ మెటల్స్ మంచి లాభాలను సాధించి పెడుతున్నాయి. ఈ రెండు షేర్స్ కూడా ఇవాళ భారీ నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అలాగే ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్టెల్, M&M, టీసీఎస్ వంటి ప్రధాన షేర్లు కూడా భారీగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం మార్కెట్ దాదాపు 1400 పాయింట్లతో నష్టపోయి దాదాపు 73,000 పైగా కూడా ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. అటు నిఫ్టీ కూడా భారీగా నష్టాల్లో కొనసాగుతుంది. దాదాపు 350 పాయింట్ల వద్ద నష్టపోయి దాదాపు 22,000 పైగా కూడా ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక టెక్ మహీంద్రా, ఇండోస్ అండ్ విండోస్, ఇన్ఫోసిస్, మారుతి సుజుకి వంటి కొన్ని కూడా భారీగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి కనపడుతుంది. అసలు అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ $73.68 వద్ద ట్రేడ్ అవుతా ఉంది. ఇక బంగారం సంబంధించి ఔన్స్ $2,880.60 వద్ద ట్రేడ్ అవుతుంది. రూపాయి మారకం విలువ 87.33 ఉంది. ముఖ్యంగా భారీగా మార్కెట్లు నష్టపోవడానికి ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్యాక్సెస్ విధిస్తా ఉన్నాడు, ముఖ్యంగా సుంకాలు విధిస్తున్నాడు. ఇది ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతీస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ మార్కెట్లన్నీ కూడా భారీగా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆ ప్రభావంతో మన మార్కెట్ మీద సెంటిమెంట్ దెబ్బతీసింది. ముఖ్యంగా అమెరికాలో ఎక్కువ ఐటీ అండ్ టెలికాం రంగ షేర్లు యుఎస్ మార్కెట్ నష్టపోవడంతో అవే మా షేర్స్ మన ఏషియన్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ మీద పడిన పరిస్థితి కనపడుతుంది. బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతుంది. ముఖ్యంగా రాజశేఖర్, ఈ ఎఫెక్ట్ ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? అంటే ఫర్దర్ గా ఎలా ఉండబోతుంది అంటారు స్టాక్ మార్కెట్స్ అన్ని కూడా? అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రోజుకు ఒక కొత్త నిర్ణయం తీసుకున్న పరిస్థితి మనకు తాజాగా కనపడతా ఉంది. ఆయన తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మన మార్కెట్ మీద ప్రభావం చూపుతున్న పరిస్థితి అయితే చాలా వరకు కనపడతా ఉంది. సో ముఖ్యంగా అమెరికా మార్కెట్లు భారీగా నష్టాల్లో ట్రేడ్ అయిన పరిస్థితి కనపడుతుంది. S&P 500, నాస్డాక్ దాదాపు 2% మేర నష్టపోయి పరిస్థితి. ఆ ప్రభావంతో మన మార్కెట్ల మీద కూడా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఇంపోర్ట్ యుఎస్ఏ, అమెరికా ఇంపోర్ట్ చేసుకునే వాటి మీద పెద్ద ఎత్తున కూడా సుంకాలు విధిస్తున్నట్టు ఇప్పటికే ట్రంప్ అధికారంలోకి రాగానే ప్రకటించాడు. ఆ ప్రకటనతో ఇప్పటికే అనేక దేశాల్లో మీద కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో సుంకాలు విధిస్తుండటంతో ఆ ఎఫెక్ట్ తో ముఖ్యంగా మార్కెట్ల మీద పడుతుంది. ట్రంప్ తీసుకునే నిర్ణయాల మీదనే పడుతుండటంతో ఎప్పటి వరకు ఇది కొనసాగుతుందా అనేది ఇప్పటికే మార్కెట్ ఎక్స్పర్ట్ చెప్తున్న ప్రకారం అయితే వాళ్ళు కూడా కొంత ఆచితూచి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఆచితూచి మార్కెట్ లో ట్రేడ్ చేయాలని చెప్తా ఉన్నారు. ఇంట్రా ట్రేడ్ చేసే బదులు కొంత లాంగ్ టర్మ్ హోల్డింగ్ చేసుకునే విధంగా కొద్ది రోజుల పాటు, ఎందుకంటే ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఎవరికి ఊహకందని విధంగా ఉంటున్నాయి. కొన్ని నిర్ణయాలు అక్కడ యుఎస్ ప్రజల మీద కూడా భారాన్ని మోపే విధంగా ఉంటున్నాయి. అవన్నీ కూడా ప్రపంచ దేశాల మీద ఎఫెక్ట్ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ నిర్ణయాలు ఏం తీసుకుంటున్నారు అనేది కొంత క్లారిటీ కావాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొద్ది రోజుల పాటు ఆగి చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అలాగే బేసిక్ గా కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన ఇన్వెస్టర్స్ అయితే కొద్ది రోజుల పాటు ఇంట్రా ట్రేడ్ కి దూరంగా ఉండాలని చెప్పేసి కూడా మార్కెట్ ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్నారు. సునీత. రైట్ రాజశేఖర్, థ్యాంక్ యూ. స్టాక్ మార్కెట్లో బ్లాక్ ఫ్రైడే నడుస్తోంది. గంటల వ్యవధిలో మదుపర్ల 7 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. ఐటీ, బ్యాంకింగ్ రంగాల్లో తీవ్ర అమ్మకాలు కొనసాగుతున్నాయి. అమెరికా మార్కెట్లు కూడా కిందటి సెషన్లో భారీగా పడిపోయాయి. ఇటు ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు సూచీలపై తీవ్ర ఒత్తిడిని పెంచాయి. దీంతో శుక్రవారం సెషన్ ప్రారంభంలోనే భారత స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఇంకా అదే ఒత్తిడిలో ట్రేడ్ అవుతున్నాయి.